నమస్కారం అండి. మనం ఇప్పుడు తల్లోజు పద్మావతి గారు రచించిన 'మౌనానికి మాటొస్తే' అనే కథను విందామా? అల్యూమినియం బాండీలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయిస్తున్న రమణికి కమ్మని నేతివాసన ముక్కును తాకగానే తన కూతురు కావ్య గుర్తొచ్చింది. చిన్నతనం నుండి కావ్యకు రవ్వ లడ్డూలంటే ఎంత ఇష్టమో. ఇలా నేతివాసన తగలగానే గబాలన పరిగెత్తుకొచ్చి తల్లి భుజంపై వాలేది. అమ్మా, రవ్వ లడ్డు చేస్తున్నావా అంటూ ఆమె బుగ్గలు ముద్దాడేది. తడిచెమ్మ చెంపను తాకటంతో కావ్య అనుకుని చుట్టూ చూసింది. అది తన కనురెప్పల చెరియలు కట్టం దాటిన కన్నీటి స్పర్శ అని తెలుసుకొని మనసు మౌనంగా నిట్టూర్పు విడిచింది. రమణి, ఏం చేస్తున్నావు? రవ్వలడ్డేనా? నేతి ఘుమఘుమలు నా ముక్కు పట్టి నన్ను మీ ఇంటి దాకా లాక్కొచ్చాయి అంటూ వచ్చింది పక్కింటి పార్వతి. రమణి ముందు కూర్చుని ఆమెకు లడ్డు కట్టడంలో సాయపడుతూ ఆమె కంటనీరు పెట్టుకోవటం పసిగట్టేసింది. కావ్య గుర్తొచ్చిందా రమణి అని అడిగింది. మౌనంగా చీర కొంగుతో కళ్ళనీళ్ళు ఒత్తుకుంది రమణి. నువ్వో వెర్రిమాలోకానివి. ఏళ్ల నుండి నీకు చెబుతూనే ఉన్నాను, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. నీ కొడుకు నడిపే కిరాణా షాపు, ఇల్లు రెండూ నీకు నీ పుట్టింటి వారిచ్చినవే. వాటి మీద సర్వహక్కులు నీవే. అయినా నీ కొడుకు కోడలకు భయపడి కూతుర్ని దూరం చేసుకున్నావు. ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకో, అప్పుడే అన్నీ అవే సర్దుకుంటాయి అని హితబోధ చేసింది పార్వతి. ధైర్యం అనే మాట వినగానే రమణి మనసు గతంలోకి, అంటే 30 ఏళ్ళు వెనక్కి పరుగు తీసింది. అమ్మా, నేను 10వ తరగతి పాస్ అయ్యాను అంటూ సంతోషంగా న్యూస్ పేపర్తో ఇంటికి పరిగెత్తుకొచ్చింది 16 ఏళ్ల రమణి. తల్లి సంతోషంగా నోరు తీపి చేస్తుండగా, ఇక చదివింది చాలే కానీ రేపు మీ బావ మల్లేశం వస్తున్నాడు నిశ్చయితాంబూలాలకు. తల్లి కూతుళ్ళు ఆ ఏర్పాట్లు చూడండి అన్నాడు రమణి తండ్రి కటువుగా. ఆ కాలంలో 10వ తరగతి చదివితే చాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది. భవిష్యత్తుపై కోటి ఆశలు నింపుకున్న కళ్ళతో తల్లికేసి బేలగా చూసింది రమణి. ఇక తల్లి కల్పించుకుని, ఏమాత్రం చదువు ఉద్యోగం లేని వాడికి ఇచ్చి చేస్తే అదేం సుఖపడుతుంది? అది ఉద్యోగం చేయాలని ఆశపడుతోంది. దానికి ఉద్యోగం వచ్చిందంటే రాజా లాంటి సంబంధాలు వస్తాయి కదా అంది బతిమలాడే ధోరణిలో. అంటే నేను నా బిడ్డను ఒక పనికిమాలిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానంటావా? పాత సంబంధం, లక్షణమైన కుర్రాడు, వెనక ముందు ఎవరూ లేరు. ఇల్లరికం తెచ్చుకొని మన షాపు అప్పగించామంటే మన కూతురు మన కళ్ళ ముందే ఉంటుంది. మనకు కొడుకు లేని లోటు కూడా తీరుతుంది. ఎంతగానో ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని తప్పు పట్టడం మాని పనులు మొదలు పెట్టండి అంటూ కసిరి బయటకు వెళ్ళిపోయాడు. పెళ్లికి ముందు తండ్రిని, పెళ్లి తర్వాత మొగుణ్ణి, నేను ఉద్యోగం చేస్తానని ధైర్యంగా ఒక్క మాట అడగలేకపోయింది రమణి. అక్కడ కూడా ఆమె మౌనమే ముందుకొచ్చి ధైర్యం నోరు నొక్కేసింది. పెళ్లి తర్వాత రమణి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. షాపు, వంటిల్లు, పడకిల్లు అంటూ ఈ మూడింటికే జీవితం పరిమితమైంది. కొలువు చేయాలన్న ఆశ అడుగంటిపోయింది. ఆమెను ఆ బాధల నుండి బయటపడేస్తూ కార్తీక్, కావ్యలు పుట్టారు. వారిని అల్లారు ముద్దుగా పెంచుతూ అన్ని కష్టాలు మర్చిపోయింది రమణి. రమణి పిల్లలు ఎదిగారు. తల్లి తండ్రి గతించారు. అమ్మా, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని కావ్య సంతోషంతో చెప్పిన రోజు తనకిష్టమైన రవ్వ లడ్డు చేసి పెట్టగలిగిందే కానీ పై చదువులకు తన వంతు భరోసా ఇవ్వలేకపోయింది. మల్లేశం పెళ్లి ప్రస్తావన తెస్తే దీనంగా చూస్తున్న తన కూతుర్ని చూసి, దానికి అప్పుడే పెళ్ళేమిటండి, పై చదువులు చదువుకుంటుందట అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది. అంతలోనే మల్లేశం హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం, కావ్య పెళ్లి బాధ్యత అంతగా చదువులేక కిరాణా షాప్ చూసుకుంటున్న ఆమె అన్న కార్తీక్పై పడింది. చెల్లెలికి కట్నం ఇచ్చే నెపంతో శృతి అనే అమ్మాయిని పెళ్ళాడి ఆ కట్నం డబ్బులతో చెల్లి పెళ్లి చేసి ఆమెను దాటించి చేతులు దులుపుకున్నాడు కార్తీక్. కావ్య భర్త రేవంత్ మంచివాడే కానీ తల్లి చేతిలో కీలుబొమ్మ. ఆ సంబంధం వద్దని చెప్పే ధైర్యం కూడా రమణి చేయలేక మోగగా రోధించింది. కావ్య పెళ్లి తర్వాత తనతో మాట్లాడే దిక్కు కూడా లేకుండా పోయింది. కొడుకు కోడలు షాపులో కూర్చుని మళ్ళీ వంటింటికే ఆమెను అంకితం చేశారు. శ్రావణ మాసం వచ్చేసింది, మంచి రోజులు ఒడిబియ్యం పెట్టమని కావ్య అత్తగారు కబురు పంపింది. దాంతోపాటు రేవంత్కి గోల్డ్ చైన్ పెట్టాలని కండిషన్ కూడా పెట్టింది. అన్నిటికీ సరేనని ఒప్పుకున్నాడు కార్తీక్. కానీ ఆ తర్వాత శృతి కల్పించుకుని, వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే మన వల్ల అయ్యే పనేనా? బట్టలు మాత్రం మంచివి పెడదాం, గొలుసు తర్వాత అడ్జస్ట్ చేస్తామని చెబుదాం అంది. కార్తీక్ ఆమె మాటలకు గంగిరెద్దులా తలాడించాడు.
అసలే కావ్య అత్త గయ్యాడిది. ఇచ్చిన మాట తప్పితే కావ్యను రాచి రంపాన పెడుతుంది. అప్పో సొప్పో చేసి గొలుసు కొనిపెడదాం అని రమణి చెప్పాలనుకుంది. కానీ కోడలు నోటికి భయపడి ఆమెలో ధైర్యం చచ్చిపోయింది. కావ్య రేవంతులకు ఒడిబియ్యం పెడుతుండగా గొలుసెక్కడా అని అడిగింది కావ్య అత్త. అత్తయ్య గారు, మాకు కాస్త టైం ఇవ్వండి, త్వరలోనే సర్దుబాటు చేస్తాం అన్నాడు వినయంగా కార్తీక్. ఆ మాటతో కోపం నషాళానికి అంటిన ఆవిడ, ఒరే రేవంత్, పీటలపై నుంచి లేవరా, పెళ్ళప్పుడే లాంఛనాల దగ్గర తండ్రి లేని పిల్ల కదా అని రాజీ పడ్డాం. ప్రతిసారి ఇలా అడుక్కోవడానికి మేం బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నామా? అంత గతి లేని వారు పిల్ల పెళ్ళి ఎందుకు చేశారు? మావాడి గొంతు కోయటానికి కాకపోతే అంటూ రమణి కాళ్ళ వేళ్ళ పడుతున్నా వినకుండా పీటలపై నుండి రేవంతుని తీసుకుని వెళ్ళిపోయింది. కావ్య కూడా ఏడుస్తూ వారిని వెంబడించింది. ఆ తర్వాత చెల్లెలు పడే ఇబ్బందిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నలుగురిలో తమకు జరిగిన అవమానంతో రగిలిపోతున్న కార్తీక్లోని ఆవేశంలో ఓదార్పు పేరుతో మరింత ఆజ్యం పోసింది శృతి. ఇద్దరూ కలిసి అసలు కావ్య పేరే ఇంట్లో వినపడకుండా చేశారు. రమణికి మాత్రం గత 3 ఏళ్లుగా కన్నీళ్లతో కదిలి వెళ్ళిన కావ్య రూపం కళ్ళ ముందు కదలాడిన ప్రతిసారి ఆమె ధైర్యం లేని కన్నపేగు విలవిల్లాడటం పరిపాటైంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఆదివారం రాఖీ పౌర్ణమి ఉండింది. ఇంటి పని, వంట పని, దాదాపు తన వంతు పని పూర్తి చేసి తన మనవరాలు కార్తీక్ కూతురు 2 ఏళ్ల నైనాను ఆడిస్తూ అరుగుపై కూర్చుంది రమణి. కార్తీక్, శృతి వ్రతానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో, ఏమండి, నా రవ్వల దుద్దులు ఏమైనా చూశారా అంటూ కంగారుగా అరిచింది శృతి. అక్కడే ఉంటాయి, కాస్త ఓపిగ్గా చూడవే అంటూ విసుక్కున్నాడు కార్తీక్. షాపులో వచ్చిన రాబడిని పైసా 2 ఏళ్లుగా కూడబెట్టి కొన్నవి. తులం బంగారం, 30,000 పైచిలుకే. ఈరోజు పూజలో పెట్టుకుందాం అనుకున్నాను అంటూ శోకాలు మొదలుపెట్టింది శృతి. ముందు నువ్వు ఆ ఏడు పాపు, ఇంట్లో దొంగలు పడితే నీ రవ్వల దుద్దులు మాత్రమే ఎత్తుకుపోరుగా. నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. పూజ పూర్తయ్యాక వెతుకుదాం, ఎందుకైనా మంచిది అమ్మను కూడా ఒకసారి అడిగి చూడు అన్నాడు కార్తీక్ అనునయంగా. ఆవిడ గారికి ఏం తెలుసండి, ఆవిడ గారు తన ఫ్రెండు ఆ పార్వతిని వెంటేసుకుని గుళ్ళ చుట్టూ తిరగడం ఎక్కువైంది ఈ మధ్య. ఇంటి బాధ్యత ఆవిడకేం పట్టింది అంటూ మరింతగా దీర్ఘాలు తీసింది శృతి. కిటికీలోంచి ఈ మాటలు వింటున్న రమణి మాత్రం, ఇక్కడ కూడా నాపైనే ఏడుపా? అంత తప్పు పని నేనేం చేశాను? అసలు గుళ్ళకు వెళితే తప్పేంటి? కనీసం ఈ రాఖీ పౌర్ణమికైనా నా కూతురు కావ్య వచ్చి రాఖీ కడితే బాగుండునని నా మనసు ఆరాటపడుతుంది. వాళ్ళ గొడవలు వాళ్ళవే కానీ నా బాధ మాత్రం ఎవ్వరికీ పట్టదు. అమ్మా లక్ష్మీదేవి, నా బాధ గుర్తించి నువ్వైనా నన్ను కరుణించు తల్లి అని కళ్ళు మూసుకొని ఆ తల్లిని వేడుకుంది. అమ్మా అన్న పిలుపు వినబడి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కావ్య. అసలు తన ఇంటికి రాదనుకున్న కూతురు వచ్చేసరికి ఆనందం పట్టలేక పరుగున వెళ్ళి బిడ్డను కావలించుకుని ఏడ్చేసింది. ఒక చేతిలో బ్యాగు, మరో చేతిలో ఏడాది బాబుతో రేవంత్ ముందుకొచ్చి, బాగున్నారా అత్తయ్య అంటూ పలకరించాడు. బాగున్నాను బాబు అంటూ అతని చేతిలోంచి బాబుని తీసుకుని ముద్దులతో ముంచేసింది. పదండి అంటూ వాళ్ళని తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. చెప్పా పెట్టకుండా వచ్చిన వాళ్ళని చూసి కార్తీక్, శృతి కంగు తిన్నారు. లేని నవ్వు ముఖాన పులుముకుంటూ వారికి మర్యాదలు చేయడం మొదలుపెట్టారు. వదినా, నా కోడలు నైనా కనిపించడం లేదు ఎక్కడా అంటూ అడిగింది కావ్య శృతిని. తన కూతురు గురించి కావ్యకి ఎలా తెలుసు అని మొదట శృతి ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకుని, ఇక్కడే ఉండాలి కావ్య అంటూ నైనా అని పిలుస్తూ ఇల్లంతా కలియదిరిగింది. అప్పుడు గుర్తొచ్చింది రమణికి. కూతుర్ని చూసిన సంతోషంలో కావ్య కొడుకుని ఎత్తుకుని నైనాని అక్కడే వదిలేసి వచ్చాను అని. కంగారుగా బయటికి వెళ్ళి చూస్తే నైనా అరుగుపైన లేదు. అందరి గుండెలు గుబేలుమన్నాయి. ఆ చుట్టుపక్కల అరగంట వెతికితే పార్వతి ఇంట్లో ఆడుతూ నైనా కనిపించింది రమణికి. భద్రంగా తెచ్చి శృతికి ఇవ్వగానే, ఎక్కడో తప్పిపోయావని ఎంత భయపడ్డాన్రా తల్లి అంటూ శృతి నైనాని కావులించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కావ్య శృతిని ఓదారుస్తూ, 2 ఏళ్ల పిల్ల ఎంత దూరం వెళ్తుందోదినా, అలా బెంబేలు పడకు. నీలాంటి మంచి మనసున్న మనిషికి ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. మా పంతాలకు బంధాలు బలి కాకూడదని నువ్వు ఇష్టంగా చేయించుకున్న రవ్వల దుద్దులు కూడా అమ్మతో పంపించి
నన్ను రప్పించిన నీకు అంతా మంచే జరుగుతుంది అంది. అంతే. ఒక్కసారిగా శృతి ఏడుపు ఆగిపోయింది. తెల్లబోయి కార్తీక్ కేసు చూసింది. ఆ తర్వాత ఇద్దరు కోపంగా రమణి వైపు చూశారు. రమణి మౌనంగా తలదించుకుంది. కావ్య శృతికి ఆ రవ్వల దుద్దులు తిరిగిస్తూ, నువ్వు ఎంతో ఇష్టంగా చేయించుకున్నవి, వీటిని నువ్వే పెట్టుకోవదినా, మేము మీరు పిలిచారని వచ్చామే కానీ బంగారం ఇచ్చారని కాదు అంది. అవునండి, ఇచ్చిన మాట తప్పారు అన్న ఆవేశంలో అమ్మ ఆ రోజు అలా ప్రవర్తించింది, కానీ బేసిక్గా ఆవిడ చాలా మంచిది. కావ్య బాధ చూడలేక ఎన్నోసార్లు మనసు చంపుకొని మేమే వద్దామనుకున్నాం, కానీ మీరు 3 ఏళ్లుగా మమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేశారు, అసలు కాంటాక్ట్ కూడా లేకుండా చేశారు అన్నాడు బాధగా రేవంత్. అతని మాటలకు పశ్చాత్తాపంతో కార్తీక్ వెళ్ళి రేవంత్ని ప్రేమగా ఆలింగనం చేసుకుని, సారీ బావగారు, నాన్న పోయాక షాపు నడపడంలో పెద్దగా అనుభవం లేని నాకు అదో యుద్ధంలా పరిణమించింది. నేనే కాస్త నన్ను నేను ఆ సమయంలో సంభాళించుకునుంటే మనం దూరం అయ్యేవాళ్ళమే కాదు అన్నాడు గద్గద స్వరంతో. రవ్వల దుద్దులు దొరికాయన్న ఆనందంలో శృతి భారం తగ్గి తేలికైన గుండెలతో మిగతా అందరూ పూజ మొదలుపెట్టారు. కానీ అత్త చేసిన పనికి శృతి గుండె మాత్రం లోపల రగిలిపోతూనే ఉంది. తల్లి చేసిన కమ్మని రవ్వ లడ్డూతో భోజనం ముగించి తన చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిసి వస్తానని తన కొడుకును రేవంత్ను వెంట పెట్టుకుని కావ్య ఊరిలోకి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే ఇంటి వాతావరణం ఎలా మారుతుందో రమణి ఊహించగలదు. కాబట్టి మనసును గట్టి చేసుకుని నిలబడింది. కావ్య బయటికి వెళ్ళిందే ఆలస్యం. శృతి కంటి సైగతోనే, అసలు నీకు బుద్ధుందా అమ్మా, సొంత ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తారా అంటూ అప్పటిదాకా అణుచుకున్న కోపాన్ని కార్తీక్ వెళ్ళగక్కేశాడు. అసలు కోడలి ఇష్టాయిష్టాలతో ఆవిడకు పనే ఉంది చెప్పండి. కూతురు సంతోషంగా ఉంటే సరి. సిగ్గు లేకుండా నలుగురిలో వాళ్ళు మనకు చేసిన అవమానం మర్చిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది. అసలు ఇది మొదటిసారో లేక ఇంతకు ముందు కూడా కూతురికి ఎన్ని మోసుకెళ్ళి ఇచ్చిందో ఈవిడ. మనం షాప్లో బిజీ, ఆవిడ దోచుకోవడంలో బిజీ అంది వెక్కిరింపుగా శృతి. నోరు ముయ్యండి, లేదంటే ఇద్దరు చెంపలు వాయి కొడతాను అంటూ కంచు కంఠంతో గట్టిగా అరిచింది రమణి. అంతే. ఒక్కసారిగా అదిరిపడి 2 అడుగులు వెనక్కి వేశారు శృతి, కార్తీక్. పుట్టి బుద్ధిరిగాక కార్తీక్ ఆమె అసలైన గొంతు అప్పుడే విన్నది. పిల్లిలా ఉండే అత్తగారు పులిలా గాండ్రించేసరికి శృతి కాళ్లల్లో వణుకు మొదలైంది. సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. ఎలాగో భరిస్తున్నాను కదా అని భూదేవిని అనుకుంటున్నారేమో, అవసరమైతే కాళికాదేవిని కూడా. ఏమన్నావురా, నాకు బుద్ధి లేదా? నాకే బుద్ధి ఉంటే నీలాంటి చవటను ఎందుకు గంటాన్రా? సొంత ఇంట్లో దొంగతనం అంటున్నావే, అసలు మీరు నన్ను సొంత మనిషిలో ఎప్పుడైనా చూశారా? నువ్వేమన్నావు కోడలా? నిన్ను కావ్యను వేరువేరుగా చూస్తున్నాననే. 3 ఏళ్లుగా నా కూతుర్ని నాకు దూరం చేసినా అది మనసులో పెట్టుకోకుండా నీలో నా కూతుర్ని చూసుకున్నాను, కానీ ఇదేంటని నోరు తెచ్చి మిమ్మల్ని అడగలేదు. నీ కూతురు ఓ 30 నిమిషాలు కనిపించకపోతేనే ముల్లోకాలను ఏకం చేసావే, మరి నేను నా కూతురుకు దూరమై 3 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. ఒక ఆడదాని వయ్యుండి ఈ అమ్మ మనసు అర్థం చేసుకున్నావా? నా షాపులో పనిచేసి డబ్బులు కూడబెట్టి బంగారం కొనగలిగావే, కానీ అదే డబ్బులతో గొలుసుకొని నీ ఆడబిడ్డకు ఒడిబియ్యం పెడదామన్న ఆలోచన నీకు రాలేదే. అందుకే అవి దొంగిలించాను. పార్వతితో కలిసి పక్కూరు బోనాలకు వెళుతున్నామని చెప్పి కావ్య దగ్గరకు వెళ్ళాను. మీకు చెడ్డ పేరు రాకూడదని ఆ రవ్వల దుద్దులు మీరే పంపారని చెప్పాను. షాపు ఇల్లు నా పేరు మీదే ఉన్నా నేను ఏనాడు పనిదానిలా తప్ప యజమానిలా ఉండలేదు. ఇంత జరిగాక మీరు నన్ను ఇక కనీసం పనిదానిలా కూడా చూడరు. ఇప్పుడు నా బిడ్డను చూడాలన్న కోరిక తీరింది. మీ బంగారం మీకు చేరింది. ఇక మీకు నాతో పని లేదు. ఎల్లుండి కావ్య నీకు రాఖీ కట్టి వెళ్ళగానే ఏదైనా అనాథ శరణాలయం చూసుకుని వెళ్ళిపోతాను. నా స్థానంలో ఇంకెవరున్నా మిమ్మల్నే బయటికి తరిమేసేవాళ్ళు. కానీ ఇన్నేళ్ళు అందరి నిర్లక్ష్యం నేళ్ళలోనే నా జీవితం గడిచింది. నేను ఆ పని చేశానంటే నాకు మీకు తేడా ఉండదు అంటూ కటువుగా పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రమణి వెళ్ళిపోయిన అరగంటకు కానీ శృతి, కార్తీకులు షాక్ నుండి తేరుకోలేకపోయారు. అసలు రమణికి ఏమైందో, అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాక బిత్తరపోయారు. అంతలోనే కావ్య వాళ్ళు రావడంతో వాతావరణం తిరిగి తేలికయింది. ఆ మరుసటి రోజు కూడా రమణి ధైర్యంగా తిరుగుతుంటే శృతి, కార్తీక్ మాత్రం
ఆమెను తప్పించుకు తిరిగారు. రాఖీ పౌర్ణమి రోజు 3 ఏళ్ల తర్వాత అన్నకు ఆనందంగా రాఖీ కట్టి సంబరపడింది కావ్య. కావ్య వద్దంటున్నా వినకుండా శృతి రవ్వల దుద్దులు కానుకగా ఇచ్చింది. శృతి సైగతో కార్తీక్ ముందుకొచ్చి ఓ 10,000 రేవంత్ చేతిలో పెడుతూ, మీ ముగ్గురికి బట్టలు తీసుకోండి బావగారు, ఈ శ్రావణ మాసం ఒడిబియ్యం పెడదామని అమ్మ శృతి అనుకుంటున్నారు అన్నాడు ప్రేమగా తల్లి వైపు చూస్తూ. ఇదంతా చూస్తున్న రమణి మాత్రం తన కొడుకు కోడళ్లలో మార్పు తెచ్చిన దేవునికి, తనలో ధైర్యాన్ని నూరిపోసి తన మౌనానికి మాట నేర్పిన పార్వతికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయినా నా మౌనానికి ఈ మాట ఏదో 30 ఏళ్ల కిందటే వచ్చుంటే ఎంత బాగుండేది అని మరోసారి మనసులోనే మౌనంగా నిట్టూర్చింది. కథ పేరు మౌనానికి మాటొస్తే. రచించిన వారు తల్లోజు పద్మావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.